దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనములు తెలియచేస్తూ ఉన్నాను. వాక్యము ధ్యానిందాం. 91వ కీర్తన మొదటి నుండి. మహోన్నతుని చాటున నివసించేవాడే సర్వశక్తిని నీడని విశ్రమించేవాడు. ఆయన నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. ప్రియ స్నేహితులారా, ఇక్కడ భక్తుడు చాలా శ్రేష్టమైన సంగతులు వ్రాస్తూ ఉన్నాడు. ఆయన పేరు మహోన్నతుడని, ఆయన చోటను నివసించటానికి సర్వశక్తిని నీడ ఎంతో అవసరమని ప్రారంభించాడు ఈ వాక్యాన్ని. ఆయన మహోన్నతుడు, ఆయన సర్వోన్నతుడు, ఆయన సర్వశక్తిమంతుడు. ఆయనకు అసాధ్యమైంది లోకములేది లేదు. గనుక మానవులమైన మనము ఆయన రెక్కల నీడలోనికి వెళ్ళాలని ఇక్కడ వ్రాయబడింది. ప్రియులారా, అలాగూ వెళితే ఆయన నాశనకరమైన తెగులు నుండి, ఉరిలో నుండి ఆయన విడిపిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన రెక్కల నీడలో అంత శక్తి ఉన్నది, కాపుదల ఉన్నది. ఆయన రెక్కలతో మనలను కప్పుతానని వాగ్దానము చేస్తూ ఉన్నాడు. గనుక దేవుని పిల్లలారా, దేవుని రెక్కల నీడలో ప్రతి నిత్యము ఉండాలని కోరుకోవాలి. భక్తిలో సాగాలి, భయముతో బ్రతకాలి. ఈ లోకము పాపశాపం నుండి తప్పుకొని దేవుని ఆత్మ సహాయము ద్వారా ఆయన రెక్కల నీడలోనూ ఉండాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. ఆయన అంటూ ఉన్నాడు, ఏ అపాయం రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదంటూ ఉన్నాడు. ఎప్పుడు ఆయన రెక్కల నీడలో ఉన్నప్పుడు, ఆయన చోటను నివసించినప్పుడు, ఆయన సన్నిధిలో నమ్మకంగా బ్రతికినప్పుడు ఇటువంటి పరిస్థితులన్నిటి నుండి దేవుడు విడిపిస్తానని, కాపాడుతానని వాగ్దానం చేస్తున్నాడు. మూడోదిగా మనం చూస్తే శ్రమలన్నిటిలో నుండి తప్పిస్తానని, దీర్ఘాయుష్తో నింపుతానని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. గనుక ఆయన చోటున మనం ఉండగలిగితే ఈ దీవెనలన్నీ మనకు వస్తాయి, ఈ ఆపదలన్నిటిని మనం విడుదల పొందుతాం. గనుక దేవా, నీవే శరణ్యమని కోరుకొని ఆయన రెక్కల నీడలో ఉండాలని ప్రభు పేట మనవి చేస్తే ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడు దీవించును గాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన మీ నామం కొరకై స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. నాయన, నీ చోటున నివసించినప్పుడు నాయన నువ్వు సర్వశక్తుడు గనుక మమ్మలను ప్రతి విధములను ఆదుకొని మమ్మల్ని కాపాడుతూ ప్రభువా దీవిస్తానని, ప్రతి కష్టం నుండి విడిపిస్తానని వాగ్దానం చేశావు. ఆ వాగ్దానం ఎల్లప్పుడూ పొందుకుంటూ నీ చోటునే నిలిచేవారిగా మా భక్తి జీవితమును నాయన కొనసాగిస్తూ బ్రతకాలని మీరు కోరుకున్నారు. గనుక ఆ విధంగా బ్రతికే జీవితం మాకు ఇచ్చినందులకై మీకు వందనాలు. ఎవరే కష్టములు, బాధలు, ఇబ్బందులు ఉన్నారు వారికి కూడా సహాయం పంపించమని, ఈ దినమ దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్.